హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు బాగున్నారా? బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను బాగున్నానండి. మష్రూమ్స్ కూర చేస్తున్నాను అండి. కర్రీ వడ, జీడిపప్పులు, మష్రూమ్స్ కర్రీ, బిర్యానీ, బాస్మతి బియ్యంతో బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. 2 ప్యాకెట్లు ఇవి తీసుకొచ్చుకున్నానండి. మష్రూమ్స్ నేను ఇట్లా ఫ్రెష్గా ఉన్నాయి, తీసుకొచ్చుకోవాలి. ఇలాగా మంచివి తీసుకొచ్చి ఇవి కూడా బాగానే ఉన్నాయండి. ఎమ్మటి తెచ్చుకున్న వెంటనే వండుకోవాలి. ఇవి లేకపోతే ఇచ్చిపోతాయి, బాగుండవు. మంచి చూసి తెచ్చుకోండి మీరు. ఇప్పుడు ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు కోసుకున్నానండి. తీసుకురాగానే నానబెట్టుకోండి, కొంచెం మట్టిగా ఉంటాయి. మట్టి మొత్తం డస్ట్ మొత్తం వెళ్ళిపోయింది మనకి. ఒకసారి నానబెట్టేసుకొని ఇంకో దాంట్లో నీళ్ళు పోసుకొని ఇలా పెట్టేసుకోండి. శుభ్రంగా పోయిద్ది మట్టి ఏమైనా ఉంటే. ఇలా మజ్జిగ కోసుకోండి, ఇలాగ మజ్జిగ కోసుకోండి. ఈ సైజు చాలండి. ఇలా వేసుకుంటే ఉప్పు కారం పట్టిద్దో లేదని నేను మజ్జిగ కోస్తున్నాను. ఆయిల్ 4 గరిటెలు పోసుకున్నానండి. 4 గరిటెలు పట్టిద్ది. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తానండి. పచ్చిమిరపకాయ వాడట్లేదండి. యాభై గ్రాములు సుమారు జీడిపప్పులు. టేస్ట్ చాలా బాగుంటుందండి వేసుకుంటే. ఎరువులు వచ్చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగేటప్పటికి అల్లం వెల్లుల్లి కూడా బాగా టేస్ట్ వేయదు, బాగుంటుంది. చూసారా ఎలా వేగుతున్నాయో. ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకుంటే టేస్ట్ మారిద్దండి కొంచెం, అందుకని టమాటా వేయటిల్లా. ఓన్లీ ఉల్లిపాయలు, మష్రూమ్స్, జీడిపప్పు వేస్తున్నాను. మసాలా అంతే. కొంచెం గ్రేవీలాగా వచ్చింది, కానీ టమాటా వేస్తే కొంచెం పులుపు వస్తుంది. ఈ ఉల్లిపాయలు ఇంత మోతాదు వేగితే చాలండి. మష్రూమ్స్ శుభ్రంగా కట్ చేసుకొని మనం ఇలాగా నీట్గా కట్ చేసుకొని ఇలాగా నీరు లేకుండా, ఇవి ఉట్టిగా నీరు అయిపోతాయండి. ఇవి మాత్రం కింద కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటుకుంటుంది కానీ అది ఇట్లా వస్తుందండి. నీరు అయిపోయింది. చూసారా నీరు అలా ఊరేస్తుందో. ఒక 1/2 స్పూన్ వేస్తున్నామండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు. చూసారా మధ్య ఇట్లా గొప్పగా అయిపోయింది కూర. చిన్ని పుక్కులు అయిపోయినాయి, అంత గట్టినాయి. కొంచెం వాటర్ పోస్తున్నాము. ఇంత వాటర్ పోస్తున్నామండి, ఎక్కువ పోయకూడదు. ఎక్కువ నీళ్ళు పట్టవు దీనికి. కారం వేయలేదు అనుకుంటారు మీరు. మాది సంబార్ కారం అండి. అప్పుడు మసాలాలు వేసేటప్పుడు వేస్తాను, దాని స్మెల్ పోయిద్ది ఇప్పుడు వేస్తే. అందుకే కొంచెం మగ్గనిద్దాం. కొంచెం 3 స్పూన్లు వేసి 2 స్పూన్లు వేసారండి. ఇంకొక స్పూన్ వేస్తాం, కొంచెం ఘాటుగా ఉండాలి కాబట్టి కూర. ఇప్పుడు గసగసాలు, కొబ్బరి పేస్ట్. పేస్ట్ ఎందుకు బాగుంది. 1 స్పూన్ సుమారు ధనియాలు, చెక్క, లవంగాయలు, యాలక్కాయలు, చిన్నులపాయలు, పై మసాలా వేస్తున్నానండి. చూసారా ఎంత గ్రేవీగా వచ్చిందో. ఇప్పుడు ఫైనల్గా ఉప్పు చూసుకోండి మీరు. 1/2 స్పూన్ కన్నా తక్కువ చాలు. కొంచెం
ఇంకా గ్యాస్ ఆపేసుకోండి. 4 గరిటెలు నూనె పోసుకున్నానండి. ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను అండి. అలా తింటే ఒక స్పూన్ వేసానండి. అంటే ఆయిల్ కాల్చి గమ్మున వేస్తానండి. ఇవి మర్చిపోయానండి గరిటెన. మసాలాలు తీసి మనకి చెక్క, బిర్యానీ ఆకులు, లవంగాయలు, యాలక్కాయలు అన్నీ సరే దీంట్లోనే ఎగుతాయి, ఏం పర్వాలేదు. ఇప్పుడు కూడా ఈ మసాలా ఆకు వేగుతున్నాయి. అలాగా మంచి కలర్ రావాలి. చూసారా ఎర్రగా వచ్చింది కొంచెం. పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, జీడిపప్పు, చీలికలు 2 చీలికలు వేసేసి చాలు. వేసుకున్నాం లైట్గా. అది చాలా బాగుంటుంది కదా, కలర్ఫుల్గా. ఇలా చేసుకుంటుంది మీరు కూడా. చాలా బాగుంటుంది. రెస్టారెంట్లోకి వెళ్ళి మనం ఆర్డర్ ఇచ్చుకొని ఇలా చేసుకుంటే అక్కడ 2 తినే బదులు ఇంట్లో 5 తింటాం. 1 స్పూన్నర అంటారు గరం మసాలా. మనం ఘాటుకి ఏమి వేయట్లేదు కదండి, కొబ్బరి ఏమి వేయట్లేదు, పచ్చిమిరపకాయ కూడా ఎక్కువ వేసుకోవాలి. అందుకని కొంచెం గరం మసాలా వేస్తాను. కూరలు వేసింది వేస్తాను. పుదీనాకు, కొత్తిమీర, శుభ్రం కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలాన్ని మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. అప్పుడు 1కి 1.5 పోయాలి. 1, 2 అంటే కొంచెం కొలతలు కొంచెం కిందకి పైకి తగ్గుతున్నాయి కదా, అందుకని 5 పోసేసాను. 1 స్పూను చూసి వేసుకున్నామండి. ఇట్లా కలర్ పెట్టుకొని శుభ్రంగా మొదలుపెట్టేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ కాగాలి. మర్చిపోయాను నాకు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడు వాటర్లో ఆగిపోయింది, ఏం పర్వాలేదు. వేస్ట్ పోకుండా మళ్ళీ ఎందుకు అక్కడెక్కడ పెట్టేసుకొని వేసుకున్నాము. నీళ్ళు తెరనిచ్చి ఉప్పు సరిపోయిందా లేదు చూసుకోండి, వేసేసుకున్నాం. ఇప్పుడు ఎలాగో వేసేసుకున్నాం. ఇలాగా కలబెట్టుకొని కాస్త నెమ్మదిగా కలుపుకొని ఇలాగా మూతపెట్టేసుకున్నాం. చూసారన్నా ఉందో, అసలు మాంసం కూడా పనికి రాదండి. నాటుకోడి మాంసం ఇప్పుడు తినకూడదు కదా, అందుకనే వెజిటేబుల్ అన్నీ వాడుతున్నాం. ఈ ఎగ్ ఇలాగా బౌన్లో వేసుకోవాలి. వేడి వేడి బిర్యానీ రెడీ. చూసారా, ఇలాగా మనం బాగా లేపుకుంటే, అట్ల పొలతో లేపుకుంటే కాస్త పొడి పొడిలాడుతూ ఉంటుంది. బిర్యానీ రెడీ అండి. రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది.
మెత్తగా లేదు, చూసారు ఇలా ఉండాలి. టంపాయి తీసుకో అండి. వేడి వేడి బిర్యానీ రెడీ. మీకు నచ్చితే ఇలా మీరు కూడా చేసుకోండి. ఒక చికెన్ అలాంటివి ఏం తినకూడదు కదండి. మీరు ఇలా చేసుకొని కూర వేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్, మామూలుగా ఉండదు. అది అలా ఉందంటే అలా ఉంటుంది కూర. పెరుగు చట్నీ తీసుకురా, కొంచెం పెరుగు చట్నీ పక్కన ఇలా చేసుకొని మీరు తినండి. ఇంతకన్నా కావాల్సింది ఏముందండి? మన ఫుడ్ తినటం, మనకి ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యమైన ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మన రెస్టారెంట్కి వెళ్ళి ఇంతకన్నా ఎక్కువ తింటాం. ఇంట్లో అంటే మంచి నెయ్యి నూనెలు వేసుకుంటాం, బాగా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ క్లిక్ చేయండి. అమరావతి రుచిలో మరొక రుచితో వస్తానండి.